గట్టిగా తాగినాయా దెబ్బలు? దెబ్బలు ఎక్కడి బా? ఫోన్ చేయనా వాళ్ళకు? ఎవరికి బా? చూసారా సార్ డబుల్ యాక్షన్? అన్ని చెప్పిండు మీ దోస్తు గాడు. అబ్బర కొడుక వారు చెప్పిన బా. ఫోన్ చేసింది కూడా వాడే. బాబా దాన్ని మీద బా ఎవరు బా ఇద్దరు పోతుంది బా. ఎడిపోయినవరా? అక్క ఫోన్ చేసింది, నాకు ఫోన్ ఎత్తరాదా ఏం ఎత్తరాదా, ఏం అవసరం ఉండి చేసిందో ఒకసారి ఫోన్ చెయ్యి. సరే సరే చేస్తా. చెయ్యి. హలో అక్క కాల్ చేసిన ఒకటి చెప్పే మీ ఇంటికా? నేను రానేరా, మొత్తం పనున్నది ఏమంటాను రానేరా. ఏం కాదు పండుగ మాకు లేదా నువ్వు కాదు పండుగ కావాలంటే నువ్వే రానా మరి ఇప్పుడు తీసుకొస్తాను మీ ఇంటికి ఉగాది పండుగ వస్తారా? నాకే మస్తు పనులు ఉన్నాయి ఊళ్ళంతా పండుగ రేపు. ఆయన కాడ బాగా పనులు ఉన్నాయట, రోడ్ల పని తిరుక్కుంటా ఈ అయ్యతోటి ఆయతోటి ముట్టుకు పెట్టుకుంటా ఉంటాడు. నువ్వు పోతేంద్రా ఫోన్ నాకు నేను మాట్లాడతా ఇంతే. హలో అమ్మా, పోరాదు బిడ్డ, వాళ్ళకు పండుగ చేసుకుంటారట, ఇద్దరే ఉన్నారట, పోయొచ్చేదానికి ఏందిరా? ఏం చేస్తావురా? సరే తీ బిడ్డ, నేను పంపిస్తా తీ. అమ్మా అక్కల ఇంటికి పోతానే, నేను తయారైతా, తొందరగా పోతానా? ఏమైంది పోర్లగానికి? ఇప్పుడు ఇదాకా పో అంటున్నావు ఫోన్ అన్నాడు, ఇప్పుడు ఆదర ఊరికొచ్చాం నేను పోతామ్మా అంటాడు. ఏంది బ్యాగు సంకన వేసుకొని పోతాను అంటావు? అక్కకు ఫోన్ అన్న చేయరాదురా? ఈ పిల్లగానికి ఏమైంది? ఆగం వచ్చి ఆగం నేను పోతాను నేను పోతాడు. నేనేనే ఏమైంది? నేను ఇంతసేపు ఫోన్ మాట్లాడినా కాదురా నీతో. వచ్చే మనిషి వాడే వచ్చింది. నువ్వే రమ్మటి కాదు, వచ్చిన అందుకే నేను రానంటాను. రానున్నావు కాదురా, ఎందుకు వచ్చినావురా? అవసరం లేదు పో. అయిందా? బాగైందా? రారా పోదుదారా. గట్లా అంటాను ఏందక్క? నువ్వు నాకు ప్రాణం అక్క. నువ్వు ఏమంటావు అని టెస్ట్ చేసిండే. నువ్వు నాకు గుండెకాయ, నీకు తెలియదానే నువ్వంటే నాకు ఎంత ఇష్టం. నీకోసం వచ్చిన అక్క, నీకు తెలియదానే నీకు అంత ఇష్టమే నువ్వు అంటే నాకు. మంచిగా ఉన్నారు కదా అందరూ? హలో వచ్చిండు. ఏమైంది? కొట్టిలా బాగా? నేను ఎడు పంపాను, ఇక్కడనే ఉంచుకుంటా. సరే ఏమైంది బా అట్లా చూస్తాను? ఏమైంది చెప్పు బా. గట్టిగా తాగినాయా దెబ్బలు? దెబ్బలు ఎక్కడి బా? ఫోన్ చేయనా వాళ్ళకు? ఎవరికి బా? చూసారా సార్ డబుల్ యాక్షన్? అన్ని చెప్పిండు మీ దోస్తు గాడు. అబ్బర కొడుక వారు చెప్పిన బా. ఫోన్ చేసింది కూడా వాడే. బాబా దాన్ని మీద బా ఎవరు బా ఇద్దరు పోతుంది బా. మీ అక్క ఫోన్ చేసి దానికి ఇట్లా చెప్పావు బా. అది అసలే దానికోసం వచ్చిన మేనేజ్ చేసిన అటో ఇటో చెప్పవు బా. దాన్ని ఏ పని చెప్తా చెప్తా బా. ఏ పని చేస్తావా కానీ దాన్ని చెప్పు బా. ఇద్దరు పోతుంది బా. చెప్పు బాగా చెద్దరు నానబెట్టినా నాకు ఎత్తులు బాగా జాడుగుతావా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా? ఏంది ఇద్దరు సైకిల్ చేసుకుంటాను? మనం ఉన్నాక బాగా పని చెప్తారా? నేను ఉన్నాగా నేను చేస్తావు? కాదురా, నువ్వే ఇంత దూరం నుంచి వచ్చినావు కదా, ఎందుకు కొద్దిసేపు రెస్ట్ బాగా ఎందుకు పని చెప్తా? నేను చేస్తా, నువ్వు రెండు పోతా. అక్కడ చూసినావు బావ మా తమ్ముడికి ఎంత ప్రేమ ఉన్నదో మన మీద. మన చెద్దరు కూడా పిండెత్తాను వాడు. ఉన్నది బాగున్నది ప్రేమ. ఈ ఫోన్ వచ్చుడే మంచిగా అయింది, లేకపోతే నీరు బుక్ అవ్వదు. ఉన్నాయా అబ్బాయి? ఇంకేమైనా పనులు ఉన్నాయా? అన్ని వీటితో చెప్పిద్దాం. సప్లై ఏమైనా పనులు ఉన్నాయానే? నేను ఉన్నాగా బాబా, నేను చేస్తా. అక్కేదైనా పని ఉంటే నాకు చెప్పా, నేను చేస్తా. నీకెందుకురా, బాగా చేస్తాడు పనులు. నేనున్నాక బాగా చేయించు, మన ముందు వేస్తా. మనం చేస్తాడట, నేను బయటికి వేస్తా. దెబ్బలు గట్టిగా తాకినాయారా? వేడి నీళ్ళు పెట్టినా స్నానం చేస్తావా?
దెబ్బలు గట్టిగా తాకినాయారా? ఏంది బా చెప్పని చెప్పినావు చెప్తావా బా? ప్రామిస్ రా, నేను చెప్పలేదురా. చెప్పినావు బా, నువ్వే చెప్పినావు. లేదు ఏం చెప్పలేదు నేను. నువ్వు పని మొత్తం చేపించినావు, ఖచ్చితంగా చెప్పినావు. నువ్వు నాకు తెలుసు, నువ్వు చెప్పు. ఒరేయ్ చెప్పలేదన్నా గారా నేను. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసు కానీ నాకు చెప్పలేదు నువ్వు. వాడు చెప్పొద్దన్నాడే. వాడు చెప్పొద్దంటే నువ్వు చెప్పవా? అసలు నీకు ఎవ్వరు చెప్పిర్రే? నాకు తెలుసు, వాడు రాజుగాడు. వాడి సంగతి చెప్తావు. రాజుగాడా? వాడు నాకెందుకు చెప్తారా? నువ్వు బయలుదేరే ముందే నాకు తెలిసింది ఈ విషయం. ఎవరినో పోర్ని గెలికినవాట కదా, అందుకే నేను దన్నిలాట కదా, వాళ్ళు మంచిగా దొక్కిలాట కదా, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని నా దగ్గరికి వచ్చినావు. అబ్బా మీకెవరు చెప్పిర్రే? అసలు నీ ఇక్కడికి వచ్చే విషయం నాకే తెలియదు. ఇక్కడికి వచ్చేదాకా బా ఎవడు ఇన్ఫార్మర్ ఉన్నాడు. నువ్వు బయలుదేరేటప్పుడు రాజుగాడు అమ్మమ్మ కాడికి పోయిండట, జరిగిందంతా చెప్పిండట. అమ్మమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. అమ్మా ఎంత మోసం! నీకు తెలిసినా కూడా నాకు చెప్పలేదు, మరి నన్నే చెప్పలేదు అంటావా? భలే డేంజర్ ఉన్నది నువ్వు. అబ్బా అన్ని తెలిసి మరి ఏం తెలియనట్టున్నది రా నాయన. అమ్మ ఎంత మోసం అనేది. నీకన్నా మా బాగానే ఉందా, వాళ్ళు బెటర్. ఆయన తెలిసి కూడా తెలిసిందని నాతో చెప్పిండు, కానీ నువ్వు చెప్పలే. చెప్పు అవన్నీ ఉండడం ఉన్నప్పుడు. ఓ పాడుకో, మళ్ళా పోతాను రా, మళ్ళా నిన్ను తొక్కుతారాడా? అది కూడా నిజమేగా. ఇక్కడనే ఉన్నాం అక్క. నీ మీద ప్రేమతో పోనే నేను. ఏం అవసరం లేదురా, పోనే పోరా, అవసరం లేదు పో. పోనే నీ మీ ఇష్టంతో ఎటు పోను నేను. మా గుట్టిల్లారా ఎంతసేపు తాళం చేస్తే ఒక్కడే తిట్టుతాను. మామూలు కట్టుకో, తర్వాత సరే మామూలు కూర్చున్నావా? తర్వాత చెప్పు. సప్నా కొట్టు పెడదురా. వంటలు అయిపోయినాయానే? అయిపోయినా, అన్నం పెట్టినా, అది కూడా అయినట్టు నేను చూస్తా. ఓకే చూడుకో. సిద్ధు కాదన్నా, మనిషితో మనిషి కావాలి ఇక. తీసుకోరా. సూపర్ ఉన్నది బా, మంచిగా ఉన్నది. రాండి పచ్చడి తిన్నాం. నువ్వు తాగవా? తాగినా. పట్టుకుంటారా ఇక? సిద్ధు రాండి. వాటర్ బాటిల్ అనుకో, తీసుకోండి. మనిషి కూడా తీసుకోండి. తీసుకో సిద్ధు. వావ్, బాగుంది. నువ్వు చేసి కాలేదంటే డబ్బులు చేసి మా తమ్ముడే చేసి. అన్నం తిన్నాం. పక్క పెట్టుకో. సరే నేను తీసుకొస్తా అన్నం. అది పక్క పెట్టుకో. మీరు కూర్చోండి. కొంచెం సూప్ అయ్యారు అది నాకు. ఓకే ఓకే. బా పని తినలే. బాగున్నావు సరే. సూపర్. రారా అంటే రానన్నావు కాదురా. నువ్వు రాగానే మంచిగా అనిపిస్తుంది మాకు, లేకుండా మేము ఇద్దరము ఉంటే ఒకరు చూసుకునేటోళ్ళం. అవునరా, మీ అక్క చెప్పింది బరాబరేరా. నువ్వు ఉంటే సంతోషం వేరే ఉంటుంది.
పాపం గట్టిగానే తాకినట్టుంది, ఏం చెప్పుకోలేకపోతాడు. అరే కట్టిన తాకినారా దెబ్బలు? చెంప మొత్తం ఎలాగైంది? అరవై 20 తీసుకొచ్చి మళ్ళా పుట్టుడు మీకు తీసుకుంటారు. లేదురా, చెంప మొత్తం కదా. అన్నం తింటా పోతాను అన్నం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా కష్టపడి తీసాము. అంటే మేము అనుకున్న దానికంటే ఇంకా బాగా రావాలని అనుకున్నాం, కానీ కొంచెం క్యారెక్టర్స్కి తక్కువ మంది ఉండడం వల్ల ఇంకా మేము దాన్ని ఇంకా డెప్త్గా తీయలేకపోయినాము. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంటే ఏ క్యారెక్టర్ అయినా కానీ, అంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, ఒక ఫాదర్ క్యారెక్టర్ అయినా, ఏదైనా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.